హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందూస్ లిటిల్ బుక్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో వచ్చేసానండి. నాకు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయటం లేట్ అయింది. ఇక నుంచి రెగ్యులర్గా మీకు లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యారెట్ హల్వా చేశానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా నేను 250 గ్రామ్స్ దాకా క్యారెట్స్ని తురిమి పక్కన పెట్టుకున్నానండి. దానికి 1 కప్ దాకా కూడా మరిగించి పెట్టుకున్న పాలని తీసుకున్నాను. అలాగే 1 కప్ దాకా షుగర్ అండి. మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. అలాగే డ్రై నట్స్ వచ్చేసి క్యాషు, బాదాం, కిస్మిస్ తీసుకున్నాను అండ్ ఇలాచీ. మన స్వీట్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి గీ కూడా. ఇక్కడ ఇలాచీని నేను డ్రై రోస్ట్ చేసి ఫైన్ పౌడర్గా చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే డైరెక్ట్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఒక కడాయి తీసుకుని నేను స్వీట్కి తగ్గట్టు గీని యాడ్ చేస్తున్నాను. ఈ స్వీట్ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యేనండి. సో మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది. గీ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఏదైతే గ్రేట్ చేసి పెట్టుకున్నానో క్యారెట్ తురుముని యాడ్ చేసేసుకున్నానండి. కొంచెం మందంగా ఉన్న కడాయిని తీసుకోండి, లేదంటే మీకు అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. గీ అనేది కూడా మాడిపోయి స్మెల్ రావటం జరుగుతుంది. సో తిప్పుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో ఇలా చూసుకుని కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కడా కూడా మనకి అడుగు అనేది అంటకూడదు. ఇలా గీలోనే మనం మ్యాక్సిమం ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేది మీరు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏదన్నా మగ్గలేదు ఆర్ మిల్క్ సరిపోలేదు అనుకుంటే క్యారెట్ మీరు ఏదైతే తురుముకున్నారో అది టేస్ట్ అనేది పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుందండి. సో మీరు తగినంత కాకుండా కొంచెం మిల్క్ క్వాంటిటీ అనేది ఎక్కువే తీసుకోండి. ఆ మిల్క్లోనే మీకు బాగా ఉడకబెట్టండి. ఇక్కడ చూసారా, మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే దగ్గరకు వచ్చేసిందండి. ఇంకొక 2 మినిట్స్ దాకా నేను మగ్గించుకున్నాను. ఇప్పుడు ఇందులో బాగా చూసారు కదా, దగ్గరగా వచ్చింది క్యారెట్ అనేది. సో ఇప్పుడు నేను ఇందులో షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు ముందుగా కొంచెం తక్కువే యాడ్ చేసుకుని తర్వాత ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత సరిపోలేదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఫస్ట్ దంచి పెట్టుకున్నాను కదా ఇలాచీ పౌడర్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇలాచీ పౌడర్ అనేది మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా ఇస్తుందండి. ఇప్పుడు ఒక పక్కన నేను డ్రై నట్స్ అనేది రోస్ట్ చేసుకుని గీలో ఇప్పుడు ఏదైతే క్యారెట్ హల్వా ఉందో దానిలో యాడ్ చేసుకుంటున్నాను. నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నవి క్రిస్పీగా అట్లానే ఉంటాయి. ముందైతే కొంచెం సాఫ్ట్నెస్ అనేది వస్తుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను. అంతేనండి, ఎంతో ఈజీ అయిన క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుంటున్నాం. నా వేలో క్యారెట్ హల్వా అనేది చూపించానండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు ఒక కామెంట్ చేయండి. నేను డ్రై నట్స్ అనేది గార్నిష్ కోసం కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అది నేను గార్నిష్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.